హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే మాకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఈ నెలైనా కొత్తవి అందిస్తారా, అదేవిధంగా పెరిగిన పెన్షన్లు అనేది అందజేస్తామని ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల దాట వేసుకుంటూ అయితే వస్తున్నారు. అయితే వాస్తవానికి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయి కదా, మరి ఇందుకు సంబంధించి పెంపు పైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటి, అదేవిధంగా ఇప్పటివరకు ఎలాంటి పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు, ఇక ఎలాంటి పెన్షన్లు త్వరలో అందించబోతున్నారు, ఎవరి పెన్షన్లు కట్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక అప్డేట్ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి. రేషన్ కార్డు పైన సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే అనర్హులకు సంబంధించి చాలామంది రేషన్ లబ్ధి అంటే బియ్యం తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నట్లు ఇటీవల కాలంలో కేంద్రం కూడా వాటిని పరిశీలించింది కదా. అయితే ఇప్పుడు ఇటీవల విచారణలో లక్షల మందికి పైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు చేశారనమాట. ఇక తాజాగా వచ్చేసి అనర్హులకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేంద్ర సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు పరిశీలించారు, ప్రారంభం చేశారు. ప్రధానంగా హైదరాబాద్లో 2 లక్షల మంది ఐటీ చెల్లింపు అంటే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారనమాట. ఇటు రేషన్ కార్డు కూడా లబ్ధి పొందుతున్నట్లు కలిగి ఉన్నారని చెప్పేసి అధికారులు గుర్తించారు. తెలంగాణ విజిలెన్స్ ఏదైతే ఉన్నాయో విభాగం రహస్య ఆడిట్లో భాగంగా విషయం బయటపడింది. దీంతో వీరి రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు పొందారో అవన్నీ కూడా మళ్ళీ రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎలా గుర్తించారో దానిపైన పాన్ కార్డు, జిఎస్టీ నెంబర్, రేషన్ కార్డుతో డేటా అనేది ఇటీవల కాలంలో లింక్ చేశారనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి చాలామందికి రేషన్ కార్డు రాలేదని అంటున్నారు. బీపీఎల్ బిలో పావర్టీ ఉన్న వారికి రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెల కూడా ఇప్పుడు సన్న బియ్యం అయితే అందిస్తున్నారు. 3 నెలలకు సంబంధించి ఒకరికి 6 కిలోల బియ్యం చొప్పున 18 కిలోలు అయితే అందజేస్తున్నారు అనమాట. సో ప్రభుత్వ ఉద్యోగులకు కార్డుకు సంబంధించి ఐటీ చెల్లింపుదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి వారందరినీ కూడా అనర్హులకు సంబంధించి డేటా అనేది బయటికి రావడం జరిగింది. వారందరికీ సంబంధించి ప్రభుత్వం ఏరివేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కొత్తగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో రేషన్ కార్డు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి ముందుగా ఇవ్వాలి అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. కానీ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 4 లక్షల మంది అర్హత సాధించారట. సో వారికి ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇందులో వడపోత కూడా కార్యక్రమం నడుస్తుంది. అయితే తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రజాపాలన, అదేవిధంగా గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం, ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం ద్వారా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అసలే పెన్షన్లు రాకుండా ఉంటారు కదా, వారికి సంచలన నిర్ణయం అనమాట. వారికి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది గణనీయంగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెలకు సంబంధించి ముఖ్యంగా అనర్హులను ఏరివేయబోతున్నారనమాట. కార్డులు ఎలా తొలగించారు రేషన్ కార్డు లాగా. సో చాలామంది 2 పెన్షన్లు పొందుతున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు పొందారు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారనమాట వయసు నిమిత్తం. సో ఇలాంటి వారు కూడా గుర్తించడం జరిగింది. ఇక ధనికంగా అంటే 5 ఎకరాలు, 6 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్లు, అదేవిధంగా పెద్ద పెద్ద బంగ్లాలు, సోషల్ స్టాటస్ కూడా పంచుకున్న వారు కూడా పెన్షన్ పొందుతున్నారు. ఈ నెలకు సంబంధించి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 3,000 కోట్ల రూపాయల అప్రూపంలో ప్రభుత్వం సేకరించిందనమాట. సో ఇవన్నీ కూడా ఈ నెలకు సంబంధించి ఉద్యోగులకు, అదేవిధంగా ఇక ఇతర పథకాలు, రైతు భరోసా కావచ్చు, ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా ఖర్చు చేస్తామన్నారు. కాబట్టి ఈ నెల నుంచే మనకు 1000 రూపాయలు పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. చూడాలి, లేదంటే మరి పాత పెన్షన్లు ఇస్తారా లేదని 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రానుందనమాట.